హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇవాళ మన సొసైటీలో కోల్డ్ గురించి ఉన్న ఇంకొన్ని అపోహల గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, కోల్డ్ ఉన్నప్పుడు బేబీకి స్నానం చేయించొచ్చా? ఎస్, అలా చేయించడం వల్ల బేబీకి నోస్ లో ఉన్న కండిషన్ రిలీవ్ అవుతుంది వార్మ్ వాటర్ బాత్ వల్ల. సెకండ్ థింగ్, సీజన్ తో సంబంధం లేకుండా బేబీని ఎక్కువ కవర్ చేసేస్తుంటారు కోల్డ్ ఉందని చెప్పి. అట్లా చేయకూడదు, దానివల్ల బేబీస్ ఇరిటేట్ అవుతారు. అండ్ థర్డ్ థింగ్, కోల్డ్ ఉన్నప్పుడు కర్డ్ పెట్టొచ్చా బేబీకి? ఎస్, రూమ్ టెంపరేచర్ లో ఉన్న కర్డ్ డెఫినెట్లీ పెట్టాలి. దాంట్లో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి, సో ఇమ్యూనిటీకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ థింగ్, బనానా పెట్టొచ్చా కోల్డ్ ఉన్నప్పుడు? దానివల్ల నంజు చేరుతుందా? లేదు, బనానా వల్ల నంజు ఫామ్ అవ్వదు. అండ్ అది చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్తీ, బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ ఇలాంటివి పెట్టొచ్చా కోల్డ్ ఉంటే? ఎస్, దాంట్లో వైటమిన్ సి ఉంటుంది, అది ఇమ్యూనిటీ ని పెంచి ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి, గీ పెట్టొచ్చా? గీ వల్ల కాఫ్ పెరగదు, అది థ్రోట్ ని ఇంకా సూతింగ్ చేసి కాఫ్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.